ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉందండి. మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. సో మనది జనరల్గా కాంటెంట్ ఛానల్, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియోలో మేఘనా అక్క మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది ఆ క్లిప్ నేను ముందు మీకు వీడియోలో యాడ్ చేస్తాను. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్ వచ్చి కృష్ణవేణి బండి గారు, షన్ను నందు ఆర్ అండ్ చిన్ను 11234 అండి. వీళ్ళ ముగ్గురు. అండ్ ఈ వీడియో యొక్క గివ్ అవే క్వశ్చన్స్ కోసం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఆ క్లిప్ని అయితే నేను నెక్స్ట్ కమింగ్ అప్లో యాడ్ చేస్తాను. చిన్న నాయిస్ అంతే అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ లైవ్లో అందరి ముందు వీడియో క్యాప్చర్ చేశాను. నా దగ్గర మైక్ కూడా లేదు. సో కొంచెం డిస్టర్బెన్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీకు చేయాలనిపించింది ఈ బిజినెస్ ఆడపిల్లలకి బట్టలు అంటే చాలా ఇష్టం కదా. మేము బయటికి వెళ్ళి కొనుక్కునేటప్పుడు మమ్మల్ని చాలా మంది మోసం చేస్తున్నారని తెలుసుకున్నాం. అంటే పర్సనల్ గా నన్ను అడిగితే పట్టు చీరలు 30,000 40,000 పెట్టి కొనుక్కున్న దాన్ని నేను ఈ రోజు నేను 20 లోపల పట్టు చీరలు అమ్మగలుగుతున్నాము అని అంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎంజాయ్. మనం బట్టలు అనేది చాలా ఒక ఎమోషన్ ఫర్ ఆడవాళ్ళు. సో 500 రూపీస్ నుంచి స్టార్ట్ కొన్ని అయితే నాకు తెలిసి ఇంకా తక్కువ నుంచి కూడా ఉన్నాయి. సో ఏంటి అంటే అలా చేయటం వలన అందరూ క్వాలిటీ ప్రోడక్ట్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ప్రైస్ ఎక్కువ ఉంది అని కూడా నా వీడియో కింద కామెంట్స్ పెట్టారు కదా. సో ఎందుకని వాళ్ళకి అలా అనిపిస్తుంది? మాట చెప్పినారా, మనకి రకరకాల యాప్స్ వచ్చేసేసాయి. అవును, యాప్స్ రావడం వలన క్వాలిటీ చెక్ చేసుకోలేము. మనకు 100 రూపాయలకి వస్తువు వస్తుంది, అదే వస్తువు 200కి వస్తుంది, 2,000కి వస్తుంది. మనకి ఏది కావాలి అని తెలుసుకోవాల్సింది మనకి మీషో లాంటి బ్రాండ్స్ లో కావాలంటే మనం 100 రూపాయలు కొనుక్కోవచ్చు. మళ్ళీ లేదు ఇట్లాంటి ఫ్యాబ్రిక్ చూసి కొనుక్కోవాలి అని అనుకుంటే ఇలా కొనుక్కోవచ్చు. సో పిండి కొలిది రొట్టె, అవునా? సో క్వాలిటీ కమ్స్ విత్ ద ప్రైస్. కరెక్ట్. ఈ వీడియోలో పూర్తిగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నాతో పాటు ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంతకుముందు వాళ్ళ ఎగ్జిబిషన్స్ అటెండ్ అయినా, లేకపోతే ఆన్లైన్లో ఇన్స్టా ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా డెఫినెట్గా మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో దట్ చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఏమైనా పర్చేస్ చేయాలనుకున్నా లేదనుకున్నా ఏదైనా సరే మన ఫీడ్బ్యాక్ హెల్ప్ అవుతుంది. బట్ జెన్యూన్గా కొన్న వాళ్ళు మాత్రమే ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, మన ఛానల్లో ఒక వీడియో ఫస్ట్ 2 lakh వ్యూస్కి రీచ్ అయిందండి. అదే ఫస్ట్ వీడియో అంటే 2 lakh అబౌవ్ 2 lakhకి ఆ వీడియో ఏంటి, దాని యొక్క లెంత్ ఎంత ఉంది, డ్యూరేషన్. ఇది నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్. సో ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నాను కదా, నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఆల్మోస్ట్ నేను సంక్రాంతి నుంచి కూడాను వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంత బాండ్ అండ్ ట్రస్ట్ రావడానికి రీజన్, నా ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు, హౌస్ ఆఫ్ శివాస్ ఉంది, పింక్ కలర్ డ్రెస్ అండి. ఆ రోజు నేను డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఫస్ట్ నా మైండ్లో రన్ అవుతుంది ఏంటంటే, కొంచెం సెలబ్రిటీస్ కదా, ప్రైజెస్ ఎక్కువ పెడతారు, ఎలా ఉంటాయో అని చెప్పి. బట్ నాకు లాస్ట్ మినిట్లో ట్రావెల్ ప్లాన్ ఉండి ర్యాపిడో ద్వారా ఇమీడియట్గా పంపిస్తాను అన్నారని చెప్పి 3 డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను. చెప్పినట్టుగా వెంటనే 45 minutesలో పంపించారు. అండ్ రాగానే ఫస్ట్ నేను వీడియో కోసం అని అంతా కంప్లీట్గా ఓపెన్ చేస్తే చూడగానే నాకు నచ్చిందండి, ఫ్యాబ్రిక్ కానీ క్లాత్ కానీ మొత్తం. అప్పుడు ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక 2 quad sets పెట్టుకున్నాను. అండ్ 1 వాష్ అయిన తర్వాత ఒక ట్రస్ట్ వచ్చేసిందండి నాకు. అంటే ఒక్కటి కూడా నాకు కలర్ పోలేదు. ఆ డిజైన్ అంటే దాని మీద వచ్చే ఫ్యాబ్రిక్ కానీ కొంచెం వర్క్ కానీ ఏమీ పాడవ్వలేదు. అన్నీ నేను నా పర్సనల్ వాషింగ్ మెషిన్ డెలికేట్స్లో వాష్ చేశాను అనమాట. అప్పటి నుంచి నేను చాలా లెహంగా, శారీస్, ఎందుకంటే నాది యూట్యూబ్ అనేది జస్ట్ ప్యాషన్ కోసమే, కానీ నాకు ఆల్రెడీ వేరే ఐటీ జాబ్ ఉంది కాబట్టి ఆఫీస్కి రెగ్యులర్గా నాకు అవసరము, అందుకని చెప్పి చాలానే పర్చేస్ చేశాను. బట్ ఏంటంటే అన్నీ నేను వీడియోస్లో పెట్టలేదు, ఏదో పూర్తిగా ఇవే వీడియోస్ అవ్వకూడదు అని. బికాస్ ఇది నా ఛానల్ కాబట్టి డిఫరెంట్ కాంటెంట్స్ పెట్టాలి అని చెప్పి 1 or 2 వీడియోస్ మాత్రమే చేశానన్నమాట. సో అందులో నేను 2,000కి కొన్న లెహంగాస్ ఉన్నాయి, 4,000కి కొన్నవి ఉన్నవి, 1,200 రూపీస్కి శారీస్ ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ ద ప్రైస్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నా బడ్జెట్ 500 అనుకోండి, నాకు 600 ప్రైస్ చెప్పినా బడ్జెట్ ఎక్కువ అనిపిస్తుంది. అదే నా బడ్జెట్ 1 lakh అనుకోండి, 80,000 అయినా ఇది పెద్ద బడ్జెటా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళ బడ్జెట్ డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మాకు అనిపించింది పర్సనల్గా చెప్తాను, అది మీకు నచ్చితేనే డెఫినెట్గా
వెళ్ళి తీసుకోండి. మీకు బడ్జెట్ ఎక్కువ అనిపిస్తే మీకు నచ్చిన చోట తీసుకోవచ్చు. బట్ ఇది మా ఎక్స్పీరియన్స్, అంటే పెట్టిన ప్రైస్కి క్వాలిటీ బాగుంది, క్లాత్ బాగుంది కాబట్టి షేర్ చేస్తున్నాను. అండ్ మీరు నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుసు, నాకు నచ్చనివి కూడా నేను అలాగే చెప్పాను. ఈ ప్రైస్కి ఇది నాకు ఎక్కువ అనిపించింది, వర్త్ అనిపించలేదు, అవి కూడా నేను చెప్పినవి ఉన్నాయి. సో ఎవరి పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ఇప్పుడు నా సెకండ్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, నేను దీనికన్నా ముందు అయోధ్య ఇన్ హైదరాబాద్ అని ఒక వీడియో చేశాను కదా, అయోధ్య ఎగ్జిబిషన్ వీడియో. అందులో శ్రీరాములు వారి ఫొటోస్ చాలానే చూపించాను. ఏవైనా 2 ఫొటోస్ యొక్క సిచ్యువేషన్స్ చెప్పండి. అంటే ఇప్పుడు లంకా దహనం అవ్వచ్చు, ఏవైనా పర్వాలేదు, 2 ఫొటోస్ యొక్క ఆ సిచ్యువేషన్ ఉంటే అది నాకు షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇది నేను మణికొండ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. యాక్చువల్లీ ఇది నా లాస్ట్ మినిట్ ప్లాన్, ఈవినింగ్ 3-4 ఆ టైంకి వెళ్ళాను అనమాట. అప్పటికే చాలా వరకు స్టాక్ అయిపోయింది. అసలు నా డౌట్ ఏంటంటే చాలామంది వస్తారు, అసలు మీట్ అవ్వడానికి అవుతుందో లేదో, బట్ అట్లీస్ట్ నాకు నచ్చినవి ఏమైనా ఉంటే చూద్దాం, తీసుకుని వచ్చేద్దాం అనుకుని వెళ్ళాను. బట్ ట్రస్ట్ మీ, అంత రష్లో కూడా ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళు చాలా అంటే చాలా పాజిటివ్గా పేషెంట్గా అలా మాట్లాడుతూనే ఉన్నారండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, అక్కడ ఎవరినో పెట్టి వీళ్ళు సైడ్ కూర్చోలేదు, వీళ్ళే మొత్తం చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసుకుని ఒకళ్ళు స్టాకింగ్ రీస్టాకింగ్ చేసుకుంటున్నారు, ఒకళ్ళు బిల్లింగ్ దగ్గర ఉన్నారు, ఒకళ్ళేమో సేల్స్ దగ్గర, అలా మొత్తం అంతా కూడా వాళ్ళే చూసుకుంటున్నారండి. సో నాకు అనిపించింది ఏంటంటే, ఫ్రంట్ కనిపించేది ఒకటి, బ్యాక్ ఎండ్లో డిఫరెంట్గా కంప్లీట్గా డిఫరెంట్ జర్నీ నడుస్తుంది. అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారేమో. ఇప్పుడు నేనైనా అంతే, నా జాబ్ని నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, చూసే ప్రతి ఒక్కరికి సక్సెసే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలామంది కూడా చూసే వాళ్ళకి వీళ్ళు ఇంత బాగున్నారు అనుకుంటారు, కానీ మీరు ఆ పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఎంత హార్డ్ వర్క్ పెట్టుంటారు కదా. సో నాకు వాళ్ళలో అది కనిపించిందండి జెన్యూన్గా. సో అక్కడికి వెళ్ళిన చాలామంది అది ఫీల్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళనే కాదు, మనమైనా సరే ఎవరైనా సరే మనం అనుకున్న హార్డ్ వర్క్ పెడితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. అండ్ అది ఎంజాయ్ చేస్తాం కూడాను పర్సనల్గా. అండ్ ఎప్పట్లాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను అంటే లైక్ ఫ్రాక్స్, శారీ అవి తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో పాసిబిలిటీ ఉంటే నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు నా ఫైనల్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియోలో ఇప్పుడు మేఘ్నా అక్క ప్రైజెస్ చెప్పారు, నేను ప్రైజెస్ చెప్పాను ఏవైనా 2 ప్రైజెస్ మెన్షన్ చేయండి, ఏవైనా పర్వాలేదు. అంటే లైక్ బడ్జెట్ పరంగా ఏవైనా మా నోటమట్ వచ్చినటువంటి 2 నెంబర్స్ మెన్షన్ చేయండి. అండ్ మీ అందరికీ కూడా వాళ్ళ ఛానల్స్ని ఫాలో అవ్వండి. అప్పుడు ఎగ్జిబిషన్స్కి వెళ్ళి ఇన్ పర్సన్ మీట్ అవ్వచ్చు. లేదు వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, దాని ద్వారా కూడా మీకు నచ్చినవి కొనవచ్చు. బట్ ట్రస్ట్ మీ, నిజంగానే పర్సనల్గా నాకైతే క్వాలిటీ ఇవన్నీ కూడా నచ్చాయండి. సో మీరు కూడా డెఫినెట్గా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకేదైనా కాంటెంట్ కావాలి అన్నా కూడా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.